తుఫాన్ చేసిండు మీరు మల్కాజ్గిరిలో. మా తమ్ముడు కుత్బుల్లాపూర్లో వివేక్ గారి ప్రచారం పోయినా. వివేక్ ప్రచారంలో నేను ఏదో నోట్లకెళ్ళి వచ్చేసింది అట్లా. మొత్తం స్టేట్లో హైయెస్ట్ మెజారిటీ రావాలి మా తమ్మునికి అన్న. నిజంగానే మీరు సీరియస్గా తీసుకున్నారు. 85,000 ఓట్ల మెజారిటీ అక్కడ. ఇక మా కృష్ణారావు అన్న నేను ఈ మాట అన్న ప్రతిసారి ఆగాగాగలు కృష్ణారావు అన్న పంచాయతీ చెప్తా మీకు. కృష్ణారావు అన్న పంచాయతీ ఏంటంటే అన్న వివేక్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి, పర్సెంటేజ్ నాకు ఎక్కువ వచ్చింది కుకట్పల్లిలో అని కృష్ణారావు అన్న. ఈడ 85,000 ఓట్లు, ఆడనేమో 72,000 ఓట్లు. మా మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నకు ఎంతనే 50,000 ఓట్ల మెజారిటీ మర్రి. మా లక్ష్మారెడ్డి అన్నది 51,000 లక్ష్మారెడ్డి అన్న. మరి మా సుధీర్ రెడ్డి అన్న 23,000. మా మల్లారెడ్డి అన్న ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ మరి ఎక్కువ మెజారిటీ రాలే కదా. అరే పర్వాలేదు, మల్లన్న బాధపడతాడు. ఓట్లు ఎక్కువ వచ్చినాయి మల్లన్న కూడా. 32,000 ఓట్ల మెజారిటీ. మొత్తంలో ఓట్లు చూసుకుంటే మరి పెద్ద నియోజకవర్గం కూడా నీదే కదా మల్లన్న. లాస్ట్ సెకండ్ వచ్చిండమ్మా 17,000. మొత్తం కలిపితే మొత్తం కూడితే 1 కాదు 2 కాదు 3,50,000 చిల్లర ఓట్ల మెజారిటీ మనకు మొన్న ఆడ వచ్చింది. ఇప్పుడు మనని గెలవాలంటే, రేపు లక్ష్మారెడ్డిని గెలవాలంటే, ఎవరన్నా మన పార్టీని గెలవాలంటే 3.5 లక్షలు దాటి ముంగటికి వచ్చి గెలవాలి. మరి ఇది అయ్యే పనేనా? అందుకే నేను మిమ్మల్ని కోరేది, దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది, అట్లా అని చెప్పి లైట్ తీసుకోకుర్రి. అట్లా అని చెప్పి గెలిచిపోయిన 3.5 బ్యాంకులు ఉన్నది కాబట్టి మనం ఏం లేదు ఇంట్లో వండుకుందామంటే నడవదు. సీరన్న కరెక్ట్ చెప్పిండు.